నమస్తే. నమస్కారం అమ్మ. సో, మేము ఈ అంబాత్రేయ క్షేత్రం కోసం చాలా విన్నాము, చాలా చూసాము. బట్ నిజంగా ఇక్కడికొచ్చిన తర్వాత మనసంతా ఒక రకమైనటువంటి ప్రశాంతతతో నిండిపోయింది. ఈ క్షేత్రాన్ని మన పరాశ్రీ గురువుగారు ఎప్పుడు నిర్మించారు? అసలు ఎలా దీన్ని నిర్మాణం చేపట్టారు? అయితే అమ్మ, క్షేత్రం గురించి చెప్పాలనుకుంటే గురువుగారు 2011వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఆ ముగ్గురమ్మల స్థాపన చేశారు. అమ్మవారి స్థాపన చేయడంలో ఉన్న చరిత్ర మాత్రం చాలా గొప్ప చరిత్ర. అది చెప్పాలంటే కూడా సమయం సరిపోని చరిత్ర. అయితే 2011వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు 52 రకాల మృత్తికల చేత 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా ఆ జగదంబల స్థాపన చేయాలని అమ్మవారి వాక్కు. గురుగారు కల్లోకి వచ్చి అమ్మవారు కల్లో కాదు, గురుగారు తపస్సు ఆచరిస్తే అమ్మ ప్రసన్నమైంది. అమ్మవారు భూలోకానికి వచ్చి గురుగారి చేత బాసలాడి శిలా విగ్రహాన్ని పెట్టకుండా, లోహ విగ్రహాన్ని పెట్టకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అరుదైన ప్రతిష్ట ఈ భువన బాండవంలో ఇప్పటి వరకు సనాతన ధర్మంలో కూడా ఇటు ప్రతిష్ట జరగలే. మన ఋషులు మునులు ఉన్నారు చరిత్రలో, వారలకు కూడా అంతు చిక్కనటువంటి ఒక అద్భుతమైన దర్శనం, అద్భుతమైనటువంటి కలియుగ ధర్మానికి మాత్రం ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం అమ్మ ఇది. 52 రకాల మన్నులని, మృతికలను సేకరించి పలు విధాల జలములతో దాన్ని తడిపి ముద్ద చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్పనే వాల్చకుండా జగదంబనే చూసుకుంటూ, కనురెప్ప కొడితే మళ్ళీ దైవీ శక్తి వెళ్ళిపోతుందని జగదంబ వాకును అనుసరించి గొప్ప సాహసం చేశారు గురువుగారు. గురువుగారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సరిపోదమ్మా. ఈ భూలోకంలో గొప్ప ప్రతిష్ఠ చేసి కలియుగ ధర్మంలో ధర్మస్థాపనకై మనందరినీ పావనం చేయడానికి మహాలక్ష్మిని, మహాకాళిని, మహాసరస్వతిని, ముగ్గురు అమ్మలని ఏకగర్భంలో ఏకనాభియందు త్రిమాతలని 3 తలలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్న తల్లి మహాలక్ష్మి, నలుపు వర్ణంలో ఉన్న తల్లి మహాకాళి, ఎరుపు వర్ణంలో ఉన్న తల్లి మహాసరస్వతి. ఈ అద్భుతమైన తల్లులని, ముగ్గురమ్మల్ని మనకు దర్శనం ఇచ్చిన గురుగారికి శతకోటి నమస్కారాలు. పైన విష్ణు చక్రాన్ని కూడా వేశారు. విష్ణు చక్రం అది క్షేత్రం యొక్క ఎనర్జీని, క్షేత్రం యొక్క శక్తిని, అమ్మవారి గర్భగుడిలో ఉన్న శక్తిని, ఎనర్జీని తీసుకోవడానికి అక్కడ గురుగారు పెట్టారు. అది ఒక లోహంతో చేయించి పెట్టాలి కాబట్టి గురుగారు ప్రస్తుతం ఉండని, అంటే గుడి చిన్నగా ఉంది కదా, ఒక పెద్దగా అయిన కొద్దీ దాని ప్రత్యేకతలు ఇంకా ఘనంగా జరుగుతాయి. ప్రత్యక్షంగా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే రానున్న రోజుల్లో ఒక 10 సంవత్సరాలు అలా మనం ముందుకు వెళ్తే కనుక, మళ్ళీ మీరు కెమెరాలతో కనుక వస్తే భూలోక మణిద్వీపం ప్రపంచంలో బిజ్వార్ గ్రామంలోనే ఉంటుంది. మణిద్వీపంలో జగదంబ లలితా పరమేశ్వరి ఎలా ఆశీనురాలై ఉన్నదో భూలోక మణిద్వీపం గురుగారు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎక్కడ కూడా లేని విధంగా ఒకే మూల విరాట్కి ముగ్గురు శక్తులను కలిపి కనిపిస్తున్నారు. వీటి యొక్క విశిష్టత ఏంటి? ఎంత శక్తివంతమైనవి? అమ్మవారి శక్తిని మనం మాటల్లో చెప్తే అమ్మవారి శక్తిని చూడాలన్నట్టు అవుతుందేమో అని నా ఉద్దేశం, క్షమించండి. ఆ తల్లుల శక్తిని పొగడడం, వారి శక్తిని మనం చెప్పాలంటే అది మనకు సాధ్యమైన పని కాదు. మనకి ధనాన్ని ఇవ్వాలన్నా, మనకి సిరి సంపదలు తోడు ఉండాలన్నా మహాలక్ష్మి దర్శనం ఇక్కడే అవుతుంది.